వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ మైదా పాలతోటి ఒక డిఫరెంట్గా స్వీట్ తయారు చేసుకుందాం. పిండి కొలుసుకుందాం. కప్పు వస్తున్నాను. మూడు కప్పులు పోసుకుందాం. 3 కప్పులు మైదా వేసాను. వంట సోడా వేస్తున్నాను. స్పూన్ నిండా కాదు, సరాసరి తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. అర లీటర్ పాలు బాగా చిక్కగా మరిగించాను. కోవాలా వచ్చే వరకు మరిగించాను. వేసేసుకుందాం. నెయ్యితో కలిపేసుకున్నాక వేసుకుందాం. వేసేస్తున్నాను. చిక్కగా మరగబెట్టుకుని పాలు ఉన్నాయి కదా, కోవా దగ్గరలో ఉంటుంది ఇది. ఇందులో కొంచెం కాగి చల్లారిన పాలు పోస్తున్నాను ఈ గిన్నెలో. అవసరమైతే పోసుకుందాం. కలిపేసుకుని పోసుకుందాం. పాలు పోసుకుందాం. మనం పాలు మరిగించిన దాకానే చాలా పాలు పట్టుకున్నాయి, కానీ పలసన పాలు పోసి మొత్తం దాకలేదంతా తీసేసాను. కావాలంటే ఇంకా కాసిన పలసన పాలు పోసుకోవచ్చు. కొంచెం పోస్తున్నాను. పిండి అంతా ఎక్కడ ఉండలు లేకుండా సమానంగా కలుపుకోవాలి. ఈ మాత్రం గట్టిగా ఉంటే సరిపోతుంది. మూత పెట్టుకుందాం. పంచదార పాకం రెడీ చేసుకుందాం. పిండి ఏ కప్పుతో తీసుకున్నాము, పంచదార కూడా అదే కప్పు. 3 కప్పుల పిండికి 3 కప్పులు పంచదార వేసుకుందాం. మూడు కప్పులు పంచదార వేసాను. అలాగే వాటర్ కూడా పోసుకుందాం. నాలుగు కప్పులు వాటర్ పోసుకుందాం. 3 కప్పులు పంచదారకి స్టవ్ అంటించుకుందాం. కొంచెం యాలకుల పొడి వేసుకుందాం. ఒక 4 యాలక్కాయలు దంచిన పొడి. జిగురు వచ్చేంత వరకు కలుపుకుందాం. పాకం ఉడికిపోయింది. పంచదార కరిగాక 4 నిమిషాల్లో పాకం ఉడికిపోతుంది. మరీ జిగురు రావక్కర్లేదు. జిగురు పట్టినట్టు అలా ఉంటే సరిపోతుంది. స్టవ్ కట్టేస్తున్నాను. పిండిని ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని ప్లేట్ మీద చేసుకుందాం. చపాతీ కర్రతోటి ఒత్తుకుందాం. ఇంత మందంగా చేసుకోవాలి. కట్ చేసుకుందాం చిన్న చిన్న పీసుల కింద. ఇవి మళ్ళీ పిండితో కలుపుకొని చేసుకోవచ్చు.
అన్నీ ఇలా కట్ చేసుకుందాం. స్టవ్ మీద మూకుడు పెట్టాను, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు స్టవ్ మీడియంలో పెట్టుకుని ఒక్కొక్క పీసుగా వేసుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకుంటే దోరగా ఏగుతాయి. స్లోగా కదుపుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకుంటే ఒక సమానంగా ఎగుతాయి. హైలో అయితే ఎక్కువ ఎగిపోతాయి, కలర్ మారిపోతాయి. ఇంక తీసేసుకుందాం. పాకంలో వేసుకుందాం. పాకం చల్లారిపోతే మనం వేసుకునే టైంకి ఒకసారి వేడి చూపించుకోవాలి. నేను కొంచెం వేడి చూపించాను. ప్లేట్ మూతేసేసుకుని మళ్ళీ వేసుకుందాం. వేయటమే అయిపోయినాయి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక గంట సేపు అలా పెట్టుకుందాం. పాకం అంతా పీలుస్తాయి, అప్పుడు తీసుకుందాం. పాకం పీల్చేసినాయేమో చూసుకుందాం. మనం పట్టిన పాకం అంతా పీల్చేసినాయి. ఒక బావిల్లో వేసుకుందాం. స్వీటు రెడీ అయిపోయింది. మన ఇంట్లో మైదా పాలు ఉంటే చాలు, చిన్న చిన్న ఫంక్షన్లకు మనం ఈజీగా స్వీట్ తయారు చేసేసుకోవచ్చు. ఈ స్వీటు గులాబ్ జామ్ కంటే టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా స్మూత్గా, చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.